హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతా దేవతాయ నమ. భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగములో అర్జునుడు ఒక ప్రశ్న వేశాడు కృష్ణ పరమాత్మను. మొదటి శ్లోకాన్ని అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్ వేదితుమిచ్చామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. అర్జునుడు ఒక ప్రశ్న వేశాడు పరమాత్మని. ఓ కృష్ణ భగవానుడు చెప్తున్నారు. అర్జునుడు పలికాడు, ఓ కృష్ణ, ప్రకృతి మరియు పురుషుని యొక్క భోక్తను గూర్చియు, క్షేత్రము మరియు క్షేత్రము ఎరిగిన వాడిని గూర్చియు, జ్ఞానము మరియు జ్ఞాన లక్ష్యములను గూర్చియు నేను తెలియగోరుతున్నాను. నేను తెలుసుకోవాలంది. ప్రకృతి అంటే ఏమిటి, పురుషుడు అంటే ఏమిటి, భోక్త అంటే కర్త, ఆ విధంగా భోక్త, క్షేత్రము క్షేత్రజ్ఞుడు. క్షేత్రం తెలుసుకున్నవాడు ఎవడు? క్షేత్రం అంటే శరీరము. ఈ శరీరాన్ని తెలుసుకున్నవాడు ఎవడు? జ్ఞానము అంటే ఏమిటి, జ్ఞేయం అంటే ఏమిటి? ఈ విషయాలు నేను తెలుసుకోవాలనుకుంటున్నానని పరమాత్మ చెప్తున్నారు. దానికి సమాధానంగా పరమాత్మ చెప్తున్నారు. శ్రీ భగవానువాచ యదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేతి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. ఓ కౌంతేయ, శ్రీ భగవాను పలుకుతున్నాడు, ఈ దేహము క్షేత్రమనియు మరియు ఈ దేహము ఎరిగినవాడు క్షేత్రజ్ఞుడనియు పిలువబడును. ఈ శరీరమే ఈ దేహం అనేది క్షేత్రం అంటారు. ఈ క్షేత్రాన్ని తెలుసుకున్నవాడే క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుడు అంటే జీవుడు. ఈ జీవుడు ఈ శరీరంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలని, కర్మేంద్రియాలని, మనసుని, బుద్ధిని, కర్మలని, మనం చేసినటువంటి పాపపుణ్యాలను కూడా గ్రహిస్తూ ఉంటాడు ఆ జీవుడు. జీవుడికి నాశనం ఉండదు. ఆ శరీరానికి నాశనం ఉంటుంది. ఈ శరీరము అశాశ్వతము. ఈ శరీరములో నడిపించేవాడు జీవుడు, ఆ ఆత్మ. ఈ ఆత్మకి నాశనం ఉండదు. కాబట్టి అశాశ్వతమైన శరీరాల్ని మనం దాని ఎంత అభిమానం పెంచుకోకుండా శాశ్వతమైనటువంటి ఆత్మని, పరమాత్మను మనం నమ్ముకొని ఉండాలి, విశ్వాసం ఉండాలి. కాబట్టి ఈ ప్రకృతి పురుషుడు, ఈ పురుషుడు ఉంటే ప్రకృతి ఉంది, అంటే దేహము నశిస్తుంది, ఆత్మ నశించదని పరమాత్మ తెలియజేశాడు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. హరి ఓం తత్సత్. జై గురుదేవ్.